వెల్కమ్ టు సెరెనా టీవీ. యువకుడు ఉత్సాహవంతుడు ప్రముఖ వైద్యులు డాక్టర్ సుశీల్ కుమార్ రాజు జై భారత్ నేషనల్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థిగా గుంటూరు పార్లమెంటు స్థానానికి ఆ పార్టీ ప్రకటించింది. ఆయన రాజకీయ అనుభవాలు, పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తే పార్టీ తరపున ప్రజలకు ఇచ్చే హామీలు ఏ విధంగా ప్రచారంలో ప్రత్యర్థుల్ని ఢీకొని దూసుకువెళ్తాడు అనే అంశాలపై సెరెనా టీవీతో తన మనోభావాలు పంచుకున్నారు. ఆయన మాటల్లోనే విద్దాం. ఉన్నత విద్యావంతులు, గుంటూరు జిల్లా మొత్తానికి సుపరిచితులు, డాక్టర్గా సేవలు అందిస్తున్నారు. ఆయనే డాక్టర్ సుశీల్ రాజు గారు మనతో ఉన్నారు. ఆయన ప్రజలకు సేవ చేయాలంటే ఒక డాక్టర్ వృత్తిలో చేస్తూ కూడా ఇంకా ఎక్కువగా సేవలు చేయాలి అనే తలంపుతో జేడి లక్ష్మీనారాయణ గారు ఇటీవల పార్టీ స్థాపించారు. జై భారత్ నేషనల్ పార్టీ. జై భారత్ నేషనల్ పార్టీకి గుంటూరు ఎంపీ అభ్యర్థిగా పార్లమెంటుకి పోటీ చేస్తున్నాడు. ఇప్పుడు సుశీల్ రాజు గారు, డాక్టర్ సుశీల్ రాజు గారు మనతో ఉన్నారు. సార్ని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, మీరు రాజకీయాల్లోకి రావడానికి గల కారణం ఏమిటి? ముందుగా రాజకీయం అనేది మనం పుస్తకాల్లో మాత్రమే మనం చూస్తాం. ఈ రోజున రాజకీయం అనేది కేవలం ఒక డబ్బు, ఒక కులం, కేవలం దాని మీద మాత్రమే ఉండి రాజకీయం అనేది జరుగుతుంది. నేను పుట్టినప్పటి నుంచి మా నాన్నగారిని చూస్తూ ఉన్నాను. రాజకీయాల్లో తిరుగుతాను, ఎంతో కష్టపడి కార్యకర్తగా తిరిగి చూసి ఎంతో ఇదయ్యారు. నేను చాలా బాధపడే ఉన్నది, ఏంటిది ఎప్పుడు అసలు రాజకీయం ఏంటి అని నేను మా నాన్నగారిని అడిగినప్పుడు, అది రాజకీయం అంటే ఒక పొలిటికల్ పార్టీ కాదు, మనం చేసే ప్రజాసేవ. ఆ సేవను గుర్తించుకోవడానికే మనం ఒక పార్టీ అనేది మనం చేసిన సేవను గుర్తించి మనం మరింత సేవ చేయగలం అని చెప్పేసి పార్టీ మనకి ఇచ్చి మనం సేవ చేయమని ఇస్తుంది. రాజకీయాల్లో రావడానికి నాకు ముందుగా అంబేద్కర్ గారు చాలా అవకాశం. ఇది అంబేద్కర్ భావజాలం నాకు ఎప్పుడూ ఉండేది. ఆయన చెప్తుంటారు, నువ్వు చదువే మనల్ని ఎప్పుడూ కాపాడుతుంది. చదువుకుని నువ్వు 10 మందికి సేవ చేస్తే నువ్వు ఇంకో 10 మందిని బతికించగలవు. ఈరోజు ఒక దళితులు ఈరోజు ఉన్నతంగా విద్యలు అభ్యసించి పార్లమెంట్లో అడుగు పెడుతున్న, అసెంబ్లీలో ఉన్నా కానీ అది కేవలం ఆయన రాసిన రాజ్యాంగం వల్లే. ఇప్పుడు చదువు చదువు చదువు, కేవలం చదువు మాత్రమే మన ఉంటుంది అని చెప్పి మా నాన్నగారు చెప్పారు. నేను చదువుకుంటూతో పాటు విద్యార్థిగా ఉన్నప్పుడు అనేక ఉద్యమాల్లో పాల్గొనడం జరిగింది. ఆ పాల్గొనడంతో పాటు వైద్య వృత్తి ముఖ్యంగా ఎన్నుకోవడానికి కారణం ఏంటంటే సేవ, సర్వీస్ చేయాలి అన్న భావజాలం వైద్య వృత్తిలో ఎప్పటి నుంచో ప్రతి వైద్యుడికి ఉంటుంది. ఆ వృత్తిని మనం ఎన్నుకుని ఆ సేవ మనం చేయడం మొదలుపెట్టిన దగ్గర నుంచి ఇంకా మనం వైద్యమే కాదు, ఇంకా ఏ విధంగా మనం సేవ చేయగలం, ప్రజల్లో ఉంటూ వాళ్ళ సమస్యలు తెలుసుకుంటూ, ఒక మనిషి అనారోగ్యాన్ని మనం బాగు చేయడమే కాదు, సమాజంలో కూడా ఎంతో అనారోగ్యం ఉంది. ఆ అనారోగ్యం అనే ఆ సమస్యని మనం తెలుసుకుని దాన్ని పరిష్కరించాలి, దానికి మనం వీలైనంత మనం కష్టపడి ఆ సమస్యను పరిష్కరించాలి అన్న ఒక ముఖ్య ఉద్దేశంతోనే ఈరోజు రాజకీయాలకు రావడం జరిగింది. గుంటూరు నాకు ఎంతగానో దగ్గర, అంటే నేను పుట్టి పెరిగిన జిల్లా. నేను తెనాల్లో పుట్టాను, గుంటూరులో పెరిగాను, చుట్టుపక్కల పరిసర ప్రాంతాలన్నింటిలో నేను తిరగడం జరిగింది. సో అక్కడ ఉన్న సమస్యలు నాకు తెలుసు, ఇంకా చాలా సమస్యలు తెలుసుకోవాల్సినవి ఉన్నాయి. పార్లమెంట్కే పోటీ చేయాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు ప్రతి ఒక్కరూ కొత్తగా రాజకీయాలకు వచ్చినప్పుడు నియోజకవర్గాలు ఎంచుకుంటారు. నియోజకవర్గం నుంచి తర్వాత పార్లమెంట్ స్థాయి వెళ్ళాలని చూస్తారు. డైరెక్ట్గా మీరు పార్లమెంట్కే పోటీ చేస్తున్నారు. తర్వాత ఉద్యమ నాయకుడిగా చాలా కార్యక్రమాలు చేశారు మీరు. అప్పుడు తెలుగుదేశము, జనసేన, వైసీపీ పెద్ద పెద్ద పార్టీలు ఉన్నాయి కదా, అన్ని పార్టీల్లో కూడా మీకు సుపరిచితులు ఉన్నారు తెలుసు. ఆ పార్టీలను ట్రై చేయకుండా జై భారత్ పార్టీకే మీరు కోరుకోవడానికి గల కారణాలు ఏంటి? జై భారత్ పార్టీ విధి విధానాలు నాకు నచ్చి మా అధ్యక్షులు జేడి లక్ష్మీనారాయణ గారు ఒకటే చెప్పారు, మేనిఫెస్టో అనేది మన ప్రజల్లో తీసుకెళ్ళాలి. మన మేనిఫెస్టోని ఒక బాండ్ పేపర్ మీద రాసి ఆ మేనిఫెస్టోని మేము కంప్లీట్గా అమలు చేస్తాము. అమలు చేయకపోతే
మా మీద 420 కేసులైనా పెట్టుకోండి అన్న ఒక్క మాట నాలో చాలా ఇదిని కలిగింది. ఎందుకంటే అంత గొప్పగా ఎవరు చెప్పలేదు. ఎందుకంటే ఈరోజు నేను సంతకం పెట్టి నేను చేస్తాను అని చెప్పే వాళ్ళు చాలా తక్కువ ఉన్నారు. అది నాకు బాగా నచ్చి పార్టీ భావజాలం బాగా నచ్చి నేను ఈరోజు రాజకీయాల్లో రావడం జరిగింది జెడి లక్ష్మీనారాయణ గారి ఆధ్వర్యంలో. అలాగే మా పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశం పార్లమెంటరీ నియోజకవర్గం ఎన్నుకోవడానికి కారణం ఏంటంటే 2014లో మన రాష్ట్రం అనైతికంగా విభజింపబడింది. ఎన్నో విభజన హామీలు అమలు జరగల. ప్రత్యేక హోదా ఇస్తాము అని చెప్పి పార్లమెంట్ డోర్లు మూసేసి మరీ మన రాష్ట్రాన్ని విభజించారు. అది ఆ రోజున నేను ఎంతగానో నన్ను బాధించి అప్పుడే నేను సమైక్యాంధ్ర ఉద్యమంలో పాల్గొనడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు 10 ఏళ్ళు గడిచిన విభజన హామీలు జరగకపోవటం కానీ ఆ ప్రత్యేక హోదా అనే అంశం అనేది ముగించిపోయిన అంశంలాగా అయిపోయింది. ఎట్లయినా సరే ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా అనేది చాలా అవసరం. ప్రత్యేక హోదా అనేది ఆంధ్రుల హక్కు. ఆ హక్కు కోసం పోరాడాలి అంటే ఇక్కడ పోరాడితే చాలా తక్కువ. పార్లమెంట్లో మనం పోరాడాలి, పార్లమెంట్ దృష్టికి తీసుకెళ్ళాలి. అక్కడ పోరాడితే ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంటుంది అన్న ముఖ్య ఉద్దేశంతోనే పార్లమెంటు మనం చూస్ చేసుకోవడం జరిగింది. సబ్జెక్ట్ ఏంటంటే డబ్బు లేని రాజకీయం లేదు. ఇప్పుడు తెలుగుదేశంలో ఎన్ఆర్ఐ మనకి మొత్తం తెలుగు స్టేట్ అంతా కూడా మారిమోగిపోతుంది. అదేవిధంగా వైసీపీ ఇప్పుడు 4-5 మార్చారు. మంచి బలమైన నాయకుడి కోసం మరలా చూస్తున్నారు. ఇటువంటి బలమైన నాయకుల మధ్య మీరు ఒక ఉన్నత విద్యావంతులు ఉండి డాక్టర్ వృత్తిలో ఉండి ఈ రాజకీయంలోకి వచ్చి వాళ్ళని తట్టుకొని నిలబడగలుగుతారా? రాజకీయం డబ్బు ఈ రోజున రెండింటికి ముడిపెట్టి చూస్తున్నారు. లీడర్ అనేవాడు ఎప్పుడైనా ప్రజల నుంచి పుడతాడు. ఒకసారి ప్రజల నుంచి మనం పుట్టినప్పుడు ప్రజలే ఎన్నుకుంటారు. మామూలుగా డెమోక్రసీ అంటే ఫర్ ద పీపుల్ బై ద పీపుల్ ఆఫ్ ద పీపుల్ అంటే ప్రజలే ఎన్నుకోవాలి. ఆ సిస్టమ్ను తీసేసి డబ్బు ఉన్నవాడే రాజకీయ నాయకుడు అవ్వగలుగుతాడు అన్న ఒక ఉద్దేశాన్ని తీసుకొచ్చినప్పుడు మా నాయకులు జెడి లక్ష్మీనారాయణ గారు యువతకు అవకాశం ఇవ్వాలి. డబ్బు ఎవరైతే పంచుతారో వాళ్ళని అసలు పార్టీలో కూడా రానివ్వకుండా డబ్బు లేకుండా ఎలక్షన్ చేయాలి, డబ్బు పంచకుండా ఎలక్షన్ చేయాలి అనేది మా నాయకులు గారు చెప్పారు. అందుకే పేద కుటుంబం నుంచి వచ్చిన నాకు ఈరోజు పార్లమెంట్ అభ్యర్థిగా అవకాశం ఇచ్చారు. సేమ్ అలాగే కాకుండా ఇప్పుడు చట్టం కూడా ఉందండి. ఇప్పుడు మినిమం అమౌంట్ ఇంత ఖర్చు పెట్టాలంటుంది. పార్లమెంటరీ నియోజకవర్గానికి ఇంత పర్టికులర్ అమౌంట్ 40 లక్షలు. ఇప్పుడు మన అంతకుముందు దాకా పార్లమెంట్ నియోజకవర్గానికి 70 లక్షలు, ఇప్పుడు 70 నుంచి 99 లక్షలు. అంటే ఆ అమౌంట్ సరిపోతుంది, అంతగాని 100 కోట్లు కావాలి, 1000 కోట్లు కావాలనే తపాస్తుంది. అది కూడా ఎందుకంటే ఎలక్షన్ క్యాంపెయినింగ్ అని, జెండాలని మనం తిరిగి చిన్న ఖర్చు చాలండి. అంతేగాని డబ్బు పంచాలి, ఓటుకి ఇంత ఇవ్వాలి, ఆ రాజకీయం వద్దు. డబ్బు లేకుండా రాజకీయం చేయటం ఎలాగో మా నాయకులు మాకు నిర్దేశించారు. దాన్ని మేము ప్రజల్లో తీసుకెళ్తాం. డబ్బు పంచకుండా రాజకీయం చేయాలన్నదే మాకు ముఖ్యం. మేము ఈరోజు డబ్బు పంచామనుకోండి, ఆ డబ్బును మనం మళ్ళీ సంపాదించుకోవాలిగా. ఆ ధ్యాస అంతా దాని మీదే ఉంటుంది. అదే డబ్బు లేకుండా ఇస్తే మనల్ని నమ్మి, మా పార్టీని నమ్మి మాకు ఈరోజు ఓటేశారు, వాళ్ళకి ఖచ్చితంగా ఏదన్నా చెయ్యాలి అన్న ఉద్దేశంతో మనం ఖచ్చితంగా ముందుకెళ్తాము. ఖచ్చితంగా మనం అనేక సంక్షేమ పథకాలు వాళ్ళకి ఇవ్వగలుగుతాం. లేకపోతే మనం ఇచ్చిన దగ్గర నుంచి అది చేయాలి, ఇది చేయాలి, అక్కడ డబ్బులు సంపాదించుకోవాలి, ఇక్కడ కమిషన్ తీసుకోవాలి, ఆ ధ్యాస అంతా దాని మీద ఉంటుంది. అలా కాకుండా నిజాయితీతో నిబద్ధతతో పనిచేయాలన్న ముఖ్య ఉద్దేశంతోనే ఈరోజు రాజకీయాల్లోకి రావడం జరిగింది. అలాగే కొనసాగుతాం. నేషనల్ పార్టీ, ఈ పార్టీ దాని సిద్ధాంతాలు ఏమిటి? దానివల్ల అంటే ప్రజలకి ఇప్పుడు ఆల్రెడీ ఉచిత హామీలు ఇస్తున్నారు. ఇప్పుడు వైసీపీ కానీ తెలుగుదేశం కానీ అన్ని పార్టీలు కూడా ఉచిత హామీలు ఇస్తున్నారు. ఉచిత హామీలకి, ఉచిత పథకాలకి ప్రజలు అలవాటు పడ్డారు. మీరు ప్రజలకి ఏ విధంగా పథకాలు అందియాలనుకుంటున్నారు? ఎటువంటి హామీలు ఇచ్చి మీరు ఓటు రాబట్టుకోవాలనుకుంటున్నారు? మా అధ్యక్షులు గారు చెప్పారు, ఉచితాలు వేరు, సంక్షేమం వేరు. మేము ఉచితాలకి మేము వ్యతిరేకం కాదు, కానీ ప్రజలకి సంక్షేమం చేయాలి, అది కేవలం ఉచితాల ద్వారానే వస్తుందంటే మేము ఒప్పుకోవాలి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అనేక స్కీమ్స్ తీసుకొస్తుంది, అది స్టేట్ బడ్జెట్కి వచ్చేటప్పటికి స్టేట్కి రావట్లేదు.
అవన్నీ వాళ్ళు ఇచ్చిందంతా ఉచితం అని చెప్పి మనకు అందిస్తున్నారు. ఉచితం కాదండి, సంక్షేమం కావాలి. ప్రజలలో ఎప్పుడైతే ఫైనాన్షియల్ ఇండిపెండెన్సీ వస్తుందో, అంటే వాళ్ళు అదే మన దగ్గర రూపాయి ఉంది అనే ధైర్యంగా ఎప్పుడైతే వాళ్ళు అనుకుంటారో వాళ్ళకి ఆ రోజు ఉచితం అవసరం లేదండి. ఆ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ని, ఆ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ని తీసుకురావడం కోసం మా పార్టీ విధి విధానాలు మేనిఫెస్టోలో పెట్టడం జరుగుతుంది. ప్రతి గ్రామానికి 10 చిన్న మధ్యతరగతి మధ్య ఇండస్ట్రీస్ తీసుకురావాలి. తద్వారా దానివల్ల ఏమవుతుందంటే ప్రతి గ్రామానికి ఉపాధి అనేది వస్తుంది. ఉపాధి అక్కడే గ్రామం ఉంది కాబట్టి అక్కడే ఉన్న వాళ్ళు అక్కడే ఉపాధి అనేది వాళ్ళకి అందుతుంది. వాళ్ళకి ఎప్పుడైతే ఉపాధి వస్తుందో వాళ్ళ దగ్గర ఆర్థికంగా వాళ్ళు బలపడతారు. ఆర్థికంగా బలపడినప్పుడు వాళ్ళకి ఉచితాలతో పని ఏముంటుందండి. ఇప్పుడు వాళ్ళే సొంతంగా ఒక 10,000, 20,000 సంపాదించుకుంటున్నప్పుడు ప్రభుత్వం ఇచ్చే సంవత్సరానికి ఇచ్చే ఒక ఉచిత పథకం ఎందుకు? ఆటో నడుపుకునే అతనికి 10,000 వాహనం వస్తున్నప్పుడు ఆటో కాకుండా ఒక కారు ఇంకోటి అక్కడే ఎక్కువ ఇన్కమ్ మనం చూపించగలిగితే అతనికి ఉచితాలతో ఏముంది? సంక్షేమం. మనం రోడ్లు వేయాలి, అభివృద్ధి చేయాలి, ఇండస్ట్రీస్ తేవాలి. అలాంటి పథకాలను మా మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. అలాగే కాకుండా సంక్షేమంలో ఇంకో భాగంగా అది ఉచితం అనకూడదు, స్త్రీలకు మనం ఇచ్చే గౌరవం. స్త్రీలతో పాటు స్త్రీలకి, విద్యార్థులకి, వికలాంగులకి ఉచిత బస్సు ప్రయాణం, చిన్న ఇలాంటి ఉచితాలు మనం ఇవ్వాలి. ఉచితాలతో పాటు సంక్షేమం అన్న ఒక సంక్షేమంతో పాటు అభివృద్ధి అన్నిటినీ జత కలిపి మా మేనిఫెస్టో తయారు చేయడం జరిగింది. ఈ విధంగా మా మేనిఫెస్టోని ప్రజల్లోకి తీసుకెళ్ళి ప్రజల ముందు పెట్టి ఇదండి ఉచితానికి సంక్షేమానికి తేడా వాళ్ళకి వివరించి మేము పార్టీ ఓటు అడగడం జరుగుతుందండి. ఆ ఉచితాన్ని మనం ఆ పార్టీ మేనిఫెస్టో మా నాయకులు జెడ్డి లక్ష్మణ్ గారు మాకు సూచిస్తూ ఉంటారు. దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి ప్రజల్ని అభివృద్ధి చేసి చైతన్యవంతులు ఖచ్చితంగా మాకు ఓటేస్తారు. ఏ పార్టీ ఏంటి అనేది కాకుండా ప్రజల్లో చైతన్యం కలిగించడమే మాకు ముఖ్య ఉద్దేశం. ఉన్న రాజకీయ పార్టీలు, ప్రధాన పార్టీలు ఒక 30 రోజుల నుంచే ప్రచారాలు స్టార్ట్ చేసి ఉధృతంగా ప్రజల్లోకి వెళ్ళిపోయారు. మీరు నిన్న జేడి లక్ష్మీనారాయణ మీ అధ్యక్షుల వారు మీకు అవకాశం కల్పించారు గుంటూరు పార్లమెంట్కి. మీరు ఎప్పటి నుంచి ప్రజాక్షేత్రంలోకి వెళుతున్నారు? ఇప్పుడు వాళ్ళు వెళ్ళేదానికన్నా అంటే ప్రచారం వాళ్ళకైతే భిన్నంగా చేస్తారా? టైం తక్కువగా ఉంది. మీరు ఎలా ప్రజల్లోకి వెళ్తారు, ఎలా ప్రచారం చేస్తారు? ప్రచారం అంటే వాళ్ళు కొత్తగా వచ్చారు కాబట్టి ప్రజల్లోకి వెళ్ళాలండి. నేను ఆల్రెడీ ఎప్పటి నుంచో ప్రజల్లోనే ఉంటున్నాను, ఇక్కడే ఉన్నాను, డెంటల్ క్లినిక్స్ అని హాస్పిటల్ పెట్టుకున్నాను. ఎప్పుడు ఇక్కడికి నిత్యం పేషెంట్స్ వస్తుంటారు, వాళ్ళ ట్రీట్మెంట్స్. అలాగే కాకుండా నేను ఇక్కడ చాలా సుపరిచితం. నాకు జనాల్లోకి వెళ్ళడం చాలా తేలిక. జనాలను చూసి అదే ఇతను మనతో పాటే తిరిగేవాడే, అదే మనం అక్కడ చూసాము ఇక్కడ చూసాము అని ప్రజలే మనం గుర్తుపెట్టుకుంటారు. ఇంతకంటే గొప్ప ప్రచారం ఎవరు కావాలండి? ఎందుకంటే ప్రజల్లోకి ఇంకెలా వెళ్ళగలుగుతాం? ప్రజల్లో ఉన్నవాడు ప్రజల్లో నుంచి బయటకు వస్తే, ప్రజల్లో ఉన్నవాడు రాజకీయాల్లోకి వస్తే ఇన్ని ఫ్లెక్సీలు వేసి భారీగా ప్రచారం చేయాల్సిన అవసరం లేదండి. ఇంటింటికి తిరిగి సమస్యల్ని తెలుసుకొని వాళ్ళకి మనం మేనిఫెస్టో చెప్పి ఈ ప్రచారానికి ఉన్న సమయం సరిపోతుంది. ప్రతి గ్రామానికి ప్రతి ఇంటికి వెళ్ళి మా సమస్యలు చెప్పు. ఫ్లెక్సీలు ఆ ఖర్చే వద్దు. ఖర్చు పెడితేనే తెలుస్తారు అనుకుంటే రాజకీయం. మనం తెలియాలి, మనం ముఖం తెలియాలి. ప్రతి ఇంటికి అమ్మ నేను మీ ఇంటికి వచ్చాను, మీ దగ్గరకు వచ్చాను, మీ సమస్య తెలుసుకున్నాను, మీ సమస్య నేను పరిష్కరిస్తాను అని ప్రతి ఇంటికి తిరిగితే చాలండి. దానివల్ల డబ్బుతో సేవ్ అవుతుంది, మనం నిజాయితీతో పనిచేస్తాం. అంతేగాని మిగతా పార్టీలతో మనకి అనవసరం అండి. ఏ పార్టీ వాళ్ళు ఇచ్చేసుకున్న నాయకులు వాళ్ళు వస్తుంటారు పోతుంటారు, వేరే అక్కడి నుంచి వస్తుంటారు వెళ్ళిపోతారు. మనం ఎక్కడే ఉన్నాం, చావైనా బతికైనా ఇక్కడే ఉంటాం, ఇక్కడే చేస్తాం. సార్ ఫైనల్గా మీరు ప్రజాక్షేత్రంలోకి అడుగు పెట్టిన ప్రజాక్షేత్రంలోకి ప్రజలకి మీరు ఇచ్చే భరోసా ఏంటి? అంటే మీ పార్టీ తరఫున ప్రజలకు ఇచ్చే భరోసా, నేను గెలిస్తే ప్రజలకు ఇది చేస్తాను అని గట్టి నమ్మకం, ఒక భరోసా ఏముంది? నేను గెలిస్తే నా యొక్క ముఖ్య ఉద్దేశం, నేను అనుభవించింది, నేను ఉద్యమం చేసింది, నేను పాటుపడింది, సమైక్య ఆంధ్ర కోసం పాటుపడ్డాను. అప్పుడు ఉన్న ఇది ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా తెస్తాను అని నేను హామీ ఇస్తానండి. అలాగే కాకుండా రానున్న రోజుల్లో సమస్యలు తెలుసుకుని దాన్ని బాండ్ పేపర్లో నేను పొందుపరిచి సంతకం పెట్టి ప్రతి ఇంటికి చేస్తాను. ఆ పొందుపరిచిన ప్రతి ఒక్క సమస్యను నేను తీరుస్తానని నేను హామీ ఇస్తాను, నేను భరోసా ఇస్తాను.
ముఖ్యంగా ప్రత్యేక హోదాని నాకు ఇంపార్టెంట్. ప్రత్యేక హోదా కోసం అవసరమైతే నా ప్రాణ త్యాగానికని నేను సిద్ధం. నా మెయిన్ అదే. నన్ను గెలిపిస్తే పార్లమెంట్కి వెళ్ళి అక్కడ ఆమరణ నిరాహార దీక్ష అయినా, అవసరమైతే అక్కడ నా చివరి తుది శ్వాస వరకు ప్రత్యేక హోదా కోసం నేను పోరాడుతూనే ఉంటాను. ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకొస్తాను. మా పార్టీ మేనిఫెస్టో, మా లక్ష్మీనారాయణ గారు, మా జై భారత్ పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశం కూడా అదే. ప్రతి అంశాన్ని మనం చేస్తూనే ప్రత్యేక హోదా అనేది ఆంధ్రుల హక్కు కాబట్టి ఇది చేస్తాం. మనం ముఖ్యంగా ఇంకోటి గమనించుకోవాల్సింది ఏంటంటే, మిగతా పార్టీలు 4 పార్టీలు ఒకటేనండి. ఏ పార్టీకి వేసినా బీజేపీకి వేసినట్టే. ఎందుకంటే బీజేపీతో వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు. సో ఇంకో ప్రత్యామ్నాయంగా దానికి వ్యతిరేకంగా వెళ్ళే మమ్మల్ని గుర్తుపెట్టుకుని మేము చేయగలం అంటే ఆల్రెడీ ఎప్పటి నుంచో గెలిపిస్తారు. కొత్త వ్యక్తిని గెలిపిస్తే ఆ కొత్త వ్యక్తికి కూడా అవకాశం ఇస్తే, పార్టీకి ఆల్రెడీ ఎప్పటి నుంచో ఉన్న పార్టీ కొత్తగా వచ్చి మమ్మల్ని ఎంకరేజ్ చేస్తే, ఇక్కడే పుట్టి మా సమస్యలు మేము తీసుకెళ్ళి వాళ్ళ సమస్యలు మేము తీరుస్తామని మమ్మల్ని ఆశీర్వదించి మమ్మల్ని చేస్తే ఖచ్చితంగా మేము హామీ ఇచ్చిన ప్రతి ఒక్క అంశాన్ని మేము చేస్తాం. ఖచ్చితంగా తీస్తాం. అది మా ఇటువంటి పరిస్థితులలో ఈ రాజకీయాలను ఎదుర్కొని మీ సిద్ధాంతాలని ప్రజలకి తీసుకెళ్ళాలి. ఏ విధంగా ఇప్పుడుండే కుళ్ళు రాజకీయాన్ని ప్రజలకు వివరిస్తూ మీ సిద్ధాంతాలని ప్రజలకు ఏ విధంగా తీసుకెళ్తారు, ఆ వేదికలు ఏ విధంగా ఏర్పాటు చేసుకుంటారు? కుళ్ళు కుతంత్రాలు ఉంటాయి అనేది మనం కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. కాకపోతే మా పార్టీ విధి విధానాలని ముఖ్యంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలనేది మా ఉద్దేశం. మా అధ్యక్షులు ఎప్పుడూ చెప్తా ఉంటారు, పార్టీ యొక్క విధి విధానాలు మనం ఎప్పుడైతే నిబద్ధతతో నిజాయితీతో మనం పనిచేస్తామో ప్రజలే మనల్ని నమ్ముతారు. ఎప్పుడైతే ప్రజలు మనం నమ్ముతారో అదే విధంగా మనకి ఓట్లు కూడా పడతాయి. సో మనకి ఈ కుళ్ళు వాళ్ళంతా మనకు అనవసరం. మనం నిజాయితీతో పనిచేయాలి. 10 మంది అవినీతి పరుల్లో ఒకళ్ళు నీతిగా ఉన్న ఆ యొక్క సమస్య అనేది పరిష్కరింపబడుతుందండి. మనం నిజాయితీగా ఉండటం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఆ నిజాయితీని నిబద్ధతని మనం ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. ఆ విధంగా మనం పనిచేస్తే ఖచ్చితంగా మనకు ఒక ఇది సమస్యకి మనకి సొల్యూషన్ దొరుకుతుందని నా ఉద్దేశం. పార్లమెంట్ అభ్యర్థి సుశీల్ రాజు గారు ఒకటే చెప్పారు, సంక్షేమం పేరుతో ఉచితాలు ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి సంక్షేమ ఫలాలు అందించాలి ప్రజలకు. అదేవిధంగా 2014లో ప్రత్యేక హోదా అంశం రాలేదు, ఇప్పటి వరకు మూలన పడిపోయింది. ఈ ప్రత్యేక హోదా సాధనే ధ్యేయంగా పనిచేస్తాను, రాష్ట్ర అభివృద్ధి చేసి సంక్షేమ ఫలాలు అందిస్తాను, కానీ ఉచితాలకి దూరంగా ఉంచాలి. ఈ నినాదంతోనే నేను ప్రజల్లోకి వెళతాను. మా అధ్యక్షులు జేడి లక్ష్మీనారాయణ గారు ఒకటే చెప్పాడు, ప్రజలకు డబ్బులు ఇచ్చి ఓట్లు వేయించుకోవడం ఇది కాదు, ప్రజా సంక్షేమం మీద దృష్టి పెట్టి ప్రజలకి ఇప్పుడు పార్టీలు ఏదైతే వంచిస్తున్నాయో ఆ వంచన నుండి ప్రజల అవేర్నెస్ చేసి బయటికి తీసుకొని వచ్చి మన సిద్ధాంతాలు, మన కర్తవ్యాలు ప్రజలకి ఏ విధంగా అందించాలి అని దాని మీదనే నేను ప్రచారం చేసి నన్ను కానీ గెలిపిస్తే గుంటూరు పార్లమెంటులో ప్రత్యేక హోదా గురించి ఆమరణ నిరాదీక్షణ చేస్తాను, లేదా నా తుది శ్వాస ఉన్నంత వరకు కూడా నేను పార్లమెంటులో పోరాడతాను. ఇదే ప్రజలకు వివరించి నా ఎన్నికల నినాదంగా వెళతానని మనతో చెప్తున్నారు.